దేవుడికి స్తోత్రము. దేవుడి వాక్య భాగాన్ని ఈరోజు చదువుకున్నాము. మనము దేవుడి వాక్య భాగాన్ని ఒక క్రమ పద్ధతిలో చదువుకుంటున్నాము. మార్నింగ్ వాక్య పఠనం కిందేమో మత్తయి సువార్తను చదువుకుంటున్నాము. వాక్యాన్నేమో అపోస్తలుల కార్యంలో పరిశుద్ధాత్మ కార్యాల గురించి మాట్లాడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ కార్యాలు, పరిశుద్ధాత్ముడు అనేది యేసుక్రీస్తు ఆరోహణై వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మనకి శక్తిని, బలాన్ని, సహోదరులాగా, ఒక స్నేహితుడిలాగా నీకు తోడుండటం కోసమని దేవుడు ఒక ఆత్మని, ఒక శక్తిని, ఒక స్నేహితుడిని నీకు ఇచ్చాడు. ఆ శక్తితో, ఆ పరిశుద్ధాత్మతో నువ్వు ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని 1-2 అధ్యాయాల్లో చెప్పారు. 1వ అధ్యాయంలో తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని మీరు పొందుకోండి పరిశుద్ధాత్మనని చెప్పిన దేవుడు. 2వ అధ్యాయంలో వీళ్ళు ఏక మనసుతో కనిపెట్టడం ద్వారా పరిశుద్ధాత్మని పొందుకొని దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తే 3,000 మంది రక్షింపబడి సంఘము స్థాపించబడింది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాతకు వచ్చేటప్పటికల్లా పెంతెకొస్తులో ప్రముఖమైన వ్యక్తి ఎవరంటే, పెంతెకొస్తు దినము నాడు లేచి చెప్పిన వ్యక్తి పేతురు భక్తుడు. పేతురు భక్తుడి మీద దేవుడు సంఘాన్ని కడతానన్నాడు. ఆ సంఘాన్ని కడతానన్న దేవుడు ఆ సంఘము ద్వారా ఎంతో అత్యద్భుతమైన దేవుడి కార్యాన్ని ప్రకటించాడు. దేవుడు కార్యాలు చేశారు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? వెళ్ళిపోతూ నాకంటే అద్భుతమైన కార్యాలు మీరు చేస్తారు. నేను చేసిన స్వస్థతల కంటే మీరు ఇంకా ఎక్కువ స్వస్థతలు చేస్తారు. నేను చేసిన అద్భుతాల కంటే మీరు ఇంకా ఎక్కువ అద్భుతాలు చేస్తారని తన శిష్యులకు చెప్పి వాళ్ళకి తన యొక్క పరిశుద్ధాత్మనిచ్చి ఆ శక్తితో ఈ లోకంలో తన సేవా జీవితాన్ని చేసేటట్లుగా దేవుడు అనుమతి ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. మెయిన్ అనుమతే కాదు, నీకు అర్హతే కాదు, నీకు అధికారం ఇచ్చి పంపించాడన్న సత్యాన్ని అపోస్తలు 12 మంది ఈ యొక్క అపోస్తల కార్యంలో నిరూపించారు. ఏమేం చేయమన్నాడు? దేవుడి యొక్క సువార్త ప్రకటించమన్నాడు. తర్వాత జనాభాల్లో ఏమన్నా రోగాలుంటే తగ్గించమన్నాడు, దెయ్యాల్ని వదిలించమన్నాడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి దేవుడి యొక్క పరిశుద్ధాత్మ అని వాళ్ళు పొందుకునేటట్లుగా సేవ చేయమని దేవుడు చెప్పాడు. ఆ సేవా భారంతో ఈ అపోస్తలు చేస్తూ ఉన్నారు. అయితే 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా మనకి అపోస్తలుడైన పేతురు గారు ఉంటాడు. పేతురు యోహాన్లు మొట్టమొదటిగా ఇక్కడ సంఘ స్థాపన అనేది జరిగిపోయింది 3,000 మందితో. స్థాపన జరిగిన తర్వాత ఆ పెంతెకొస్తు దినం తర్వాత వాళ్ళ పరిచర్య, పరిశుద్ధాత్మ ద్వారా ఎలా పరిచర్య చేశారనేది మనం తెలుసుకుందాం. మన జీవితాల్లో కూడా నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడి శక్తితో నీ జీవిత విధానం ఎలా ఉండాలనేది ఇక్కడి నుంచి చెప్పుకున్నాం. మరి ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడికి అంగీకరించబడిన ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఇక్కడ 3వ అధ్యాయం మొదట్లో చూస్తే దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. మొట్టమొదటిగా అంటే దేవుడిని నమ్ముకున్న వ్యక్తి మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటి? దేవాలయానికి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాలి. 3వ అధ్యాయం 1వ వచనం చదువుతుంటే మనము పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. పరిచర్య ఇక్కడ స్టార్ట్ అయింది. పరిశుద్ధాత్మతో పరిచర్య అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వడానికి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు వెళుతూ మొదలు పెట్టారు. మొట్టమొదటిగా వీళ్ళు ఏం చేయాలి? సువార్తని ప్రకటించాలి. సువార్తని 2వ అధ్యాయంలో ఆ పెంతెకొస్తు దినం నాడు 16 దేశాల నుంచి 16 జాతులు వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్పిన విధంగానే ఇక్కడ కూడా పేతురు యొక్క పరిచర్య, పరిశుద్ధాత్మ ద్వారా చేసిన పరిచర్య ఈరోజు మనం మాట్లాడుకున్నాం. చాలా చక్కగా ఉంటుంది. ఇది వింటే పేతురు తన జీవితంలో దేవుడి కోసం ఏమేమి చేశాడనేది మీ హృదయంలో అలా నిక్షిప్తమైపోయి ఉండాలి. ఏం చేశాడు? పేతురు భక్తుడుని దేవుడు బండగా ఏర్పాటు చేశాడు కదా. ఆ పేతురు భక్తుడు దేవుడి కోసం ఏం చేశాడు అని ఏ వ్యక్తి అయినా, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా, నీ సహోదరుడు కానీ లేకపోతే ఒక విశ్వాసి కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ ఏ వ్యక్తి అయినా నేను అడిగినప్పుడు స్పష్టంగా పేతురు భక్తుడు దేవుడి కోసం ఇది చేశాడు అని మీరు స్పష్టంగా చెప్పగలిగే ఆధ్యాత్మికమైన జ్ఞానంలోకి వెళ్ళాలి. ఒక స్కూల్కి మనము పంపిస్తాము పిల్లల్ని, వాళ్ళు జ్ఞానం సంపాదించుకుంటే సంతోషపడతాం కదా. అలాగే చర్చికి వచ్చేది ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి. ఆధ్యాత్మికమైన జ్ఞానము బైబిల్ గ్రంథంలో దేవుడి యొక్క ప్రేమ కానీ, దేవుడి జ్ఞానం కానీ, దేవుడి వివేకం కానీ, ఆయన ఆత్మఫలాలు కానీ, ఆయన యొక్క కృపావరాలు కానీ, పరలోక రాజ్యం ఎలాగుంటుంది, దేవుడి యొక్క దైవత్వం ఎలాగుంటుందని గొప్ప ఆధ్యాత్మికమైన
దైవత్వంతో కూడిన యొక్క మర్మాల వివరణ బైబిల్ గ్రంథంలో ఉంటే ఆ బైబిల్ గ్రంథాన్ని మీకు బోధిస్తే ఆ జ్ఞానాన్ని నేర్చుకొని లౌకికమైన జ్ఞానం కంటే దేవుడి యొక్క అత్యున్నతమైన జ్ఞానం అంటే ప్రపంచాన్ని తల్లకిందులు చేయగలిగిన, నీ జీవితంలో నిన్ను నువ్వు శక్తిమంతుడిగా చేసుకోగలిగిన, నీ కుటుంబాన్ని మార్చగలిగిన, సమాజాన్ని మార్చగలిగిన, ప్రపంచాన్ని మార్చగలిగిన జ్ఞానాన్ని నువ్వు దేవాలయంలో నేర్చుకోవాలి. దేవుడి గ్రంథంలో ఉన్న ఆధ్యాత్మికమైన మర్మాన్ని నువ్వు తెలుసుకొని నీ హృదయ అంతరంగంలో ఎప్పుడైతే లిఖించుకుంటావో నీ జ్ఞానము లౌకికమైన జ్ఞానానికి మించి ఆధ్యాత్మికమైన దేవుడి ఆత్మ ద్వారా నువ్వు సంపాదించిన ఆ జ్ఞానవంతమైన వాక్కులు నిన్ను ఎంతో అత్యద్భుతమైన వ్యక్తిలాగా తీర్చిదిద్ది నీ వల్ల నీ నుంచి జ్ఞానం ఒక లైట్ ఉంది. ఆ లైట్ అయ్యంగానే ఏమవుతుంది? ఆ వెలుగుని ప్రసరింపచేస్తుంది. అదే నిర్జీవమైన లైట్ అనుకో, నువ్వు స్విచ్ చేసినా కానీ వెలగదు కదా. అలాగే నీ లాంటి వ్యక్తిని దేవుడు ప్రకాశవంతమైన వెలుగులాగా తయారు చేసి తన జ్ఞానంతో నీ ద్వారా తన వెలుగుని అందరికీ ప్రసరింప చేయాలని, అంత గొప్ప జ్ఞానవంతులుగా మిమ్మల్ని తీర్చిదిద్దాలనే దేవుడు దేవాలయాలు పెట్టాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. దేవాలయానికి వచ్చేది దేవుడి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, దేవుడి యొక్క మహోన్నతమైన దైవత్వ లక్షణాలని నువ్వు తెలుసుకొని అనుభవపూర్వకంగా నీ జీవితంలో నువ్వు అనుభవించి వాటి ద్వారా అదృష్టం నువ్వు ఆశీర్వాదం పొంది దాని ద్వారా నువ్వు అత్యద్భుతమైన నీ జీవితంలో మేలులను అనుభవిస్తూ శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకొని ఆ యొక్క అనుభూతిని ఇతరులకి పంచగలిగిన ఆధ్యాత్మికమైన పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన వ్యక్తిలాగా తీర్చిదిద్దటమే దేవుడి యొక్క ఆలయంలో దైవజనుడు చేయాల్సిన పని. అంటే ఆధ్యాత్మికమైన సౌందర్యం కలిగిన వ్యక్తిలాగా నిన్ను తీర్చిదిద్దాలి. లౌకికమైన జ్ఞానంతో లోకంలో మన తల్లిదండ్రులు మనకు కావాల్సిన పోషణకన్నీ ఇచ్చి, డబ్బిచ్చి, జ్ఞానం ఇచ్చి, అందముగా తయారవని చెప్పి రకరకాలైన నీకు కావాల్సిన ప్రతిదీ పరిపూర్ణంగా నీకు ఇస్తారు. కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను పరిపూర్ణమైన ఆత్మ సౌందర్యం కలిగిన వ్యక్తిలాగా నిన్ను తీర్చిదిద్ది ఆ ఆత్మ సౌందర్యం ద్వారా నువ్వు మాట్లాడే ప్రతి మాట ద్వారా సమాజంలో ప్రతి వ్యక్తిని ఆదరించి వెలిగించేటట్లుగా నువ్వు రూపాంతరము చెందాలని కోరుకుంటున్నాడు. చర్చి నిర్మాణంలో, చర్చి బాధ్యతలో దేవుడి యొక్క మహోన్నతమైన ఉద్దేశం ఏంటంటే ఆధ్యాత్మికమైన దేవుడి యొక్క జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకోవటానికి ఇక్కడికి రావాలి. ఆ నేర్చుకున్న జ్ఞానంతో నిన్ను నువ్వు కట్టుకోవాలి, నీ జీవితాన్ని నిర్మించుకోవాలి, నీ కుటుంబాన్ని నిర్మించుకోవాలి, నీ స్నేహితులు, నీ చుట్టుపక్కల సమాజంలో వాళ్ళందరికీ నువ్వు ఒక ప్రకాశవంతమైన వెలుగులాగా ఉండి వాళ్ళ జీవితాల్లో కూడా ఆనందాన్ని నింపగలిగిన వ్యక్తిలాగా మార్పు చెందాలనే కానీ యాంత్రికంగా 12 మంది శిష్యులను తీసుకొని ఆయన చనిపోయేవాక ఉండి తర్వాత మీ జీవితాలు మీరు జీవించనని పంపించలేదు దేవుడు. సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి, నేనే దేవుడిని అని చెప్పండి, నన్ను నమ్ముకుంటే వాళ్ళ జీవితాల్లో సంతోషం లభిస్తుందని చెప్పండి, నన్ను నమ్ముకుంటే వాళ్ళ జీవితాల్లో ప్రతి ఆశ్చర్య కార్యాన్ని నేను చేస్తాను, వాళ్ళకి శక్తినిస్తాను, పరిశుద్ధాత్మనిస్తాను, ఆత్మీయమైన జ్ఞానాన్ని ఇస్తాను, కృపావరాలను ఇస్తాను, వాళ్ళలో మంచి ఆత్మీయమైన సౌందర్యమైన వ్యక్తులుగా తీర్చిదిద్ది దేవుడి చేత ప్రేమించబడే వ్యక్తులాగా తీర్చిదిద్దుతాను అనే సువార్తను చెప్పండి అని దేవుడు పంపించాడు. మరి 12 మంది ఏం చెప్పారు? ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ గురించి చెప్పుకున్నారా? వాళ్ళ గొప్పతనము, వాళ్ళ కుటుంబ గొప్పతనము, వాళ్ళ వంశ గొప్పతనము, లేకపోతే ఏమన్నా చెప్పుకున్నారా? యేసు నామము తప్పించి వాళ్ళు ప్రపంచంలో ఏమన్నా మాట్లాడారా? నోరు తెరిస్తే యేసు నామము, యేసు నామము, యేసే దేవుడు, యేసే దేవుడు, ఆయన్ని నమ్ముకోండి, మీ జీవితాల్లో సంతోషాన్ని ఇస్తాడు, మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. మరి క్రైస్తవులు అయ్యుండి నీ నోటి నుంచి, నా నోటి నుంచి ఆదివారం నాడు చర్చికి వచ్చినప్పుడైనా యేసు నామం రావటమో, లేకపోతే యేసు గురించిన మాటలు ఎలా మాట్లాడుతున్నావు అనేది మనల్ని పరిశీలించుకోవాలని అపోస్తలుల కార్యంలో చెప్పాడు. ఇక్కడ పేతురు యోహాను భక్తులు ఏం చెప్తున్నాడంటే, మామూలుగా శృంగారం అనే దేవాలయంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు ప్రార్థన చేయడానికి. దేవాలయానికి వెళ్ళటం అనేది ఒక బాప్తిసం తీసుకున్న వ్యక్తిలాగా నీకు ధర్మ విధి. దేవుడు చెప్తుంది ప్రార్థన చేయడానికి నువ్వు దేవాలయానికి వెళ్ళాల్సిందే. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు పేతురు యోహాన్లో, కానీ దేవాలయానికి వెళ్ళేవాళ్ళు, సమాజ మందిరానికి వెళ్ళేవాళ్ళు వీధి మూలలు కూర్చొని రకరకాలుగా దేవుడి యొక్క స్వార్థను ప్రకటిస్తున్నట్లుగా మీరు కూడా మీ జీవితంలో దేవాలయాలకు వెళ్ళి ప్రార్థన చేయడం అనేది నేర్చుకోండి. ఎందుకంటే దేవుడు ఉండే స్థలము. నీ హృదయ అంతరంగంలో దేవుడిని నువ్వు లెక్కించుకోగలిగితే నువ్వు ప్రపంచంలో ఎక్కడ ఉన్న సముద్ర అగాధ గర్భంలో ఉన్నా కానీ ప్రార్థించినా దేవుడు వింటాడు. కానీ నీ హృదయంలో నిజంగా దేవుడు ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు సంతోషిస్తూనే ఉన్నావు. ఏ స్థితిలో అయినా, ఎలాంటి స్థితిలో అయినా
నువ్వు సంతోషిస్తుండే ఉండగలిగే, నీకు చీకు, చింత, బాధ, ఎటువంటి వేదన కానీ నీ మనసులో లేకోకుండా ఉన్నావంటే నిజంగా నీ హృదయాంతరంగంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నట్టు. కానీ నువ్వు బాధ ఉందని ఇంకో వ్యక్తికి చెప్పుకున్నావంటే, నీ జీవితంలో సంతోషం లేదని ఇంకో వ్యక్తికి చెప్పుకున్నావంటే, నీ జీవితంలో అలజడ్లోనే నా కోసం ప్రార్థన చేయండి అని ఇంకొక వ్యక్తికి చెప్పుకున్నావంటే, దేవుణ్ణి నీ హృదయాంతరంగంలో నువ్వు ఇంకా నింపుకోలేదు. ఆయన ఇంకా స్థానం ఇవ్వలేదు. ఆయన నీ హృదయం బయటే ఉన్నట్లుగా ఆ యొక్క సత్యాన్ని తెలుసుకోండి అని ఈ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క పెంతెకొస్తు పండుగ నుంచి అపోస్తలులు చెప్తున్నారు. మొట్టమొదటిగా పేతురు గురించి మీరు స్పష్టముగా ఆయన జీవిత చరిత్ర మొత్తం నేను చెప్తాను, దేవుడి కృప ద్వారా మీరు తెలుసుకోండి. ఈయన చెప్పిన సువార్తలో మొట్టమొదటిది ఏంటంటే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము చివరి వచనము. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం చివరి వచనం అంటే 26వ వచనము. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుంచి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన్ని మొదట మీ యొద్దకు పంపిన. మీరు ఆశీర్వదించబడాలని 100 మంది మీకోసం ప్రార్థనలు చేయొచ్చు, కానీ ఆశీర్వాదం ఎలాగొస్తుంది అనేది స్పష్టంగా చెప్పాడు. మిమ్మల్ని దుష్టత్వం నుంచి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దుష్టత్వం నుంచి అంటే దుష్ట స్వభావము, దేవుడికి అవిధేయకరమైన నీ స్వభావాన్ని నీ హృదయంలోంచి తీసివేసి, దేవా ఇది వద్దంటున్నావు కదా, ఇది జీవించొద్దంటున్నావు కదా, ఇలా మాట్లాడొద్దంటున్నావు కదా, ఇలా నడవద్దంటున్నావు కదా, నేను చేసే ప్రతి దాంట్లో నీకు వ్యతిరేకంగా నా జీవితంలో చేయటం అలవాటైపోయింది కదా, ఇవన్నీ నేను మానేస్తానని ఏ వ్యక్తి అయితే తనలో ఉన్న దుష్ట స్వభావాన్ని, దేవుడికి వ్యతిరేకమైన స్వభావాన్ని తీసివేసేయటానికి ఆయన వచ్చాడు. ఆయన్ని అంగీకరించి ఆయన శక్తితో నీలో ఉన్న దేవుడికి వ్యతిరేకమైన ప్రతి స్వభావాన్ని తీసివేసేసావనుకో, అప్పుడు ఆయన ఆశీర్వాదానికి పాత్రులవుతావు అని మొట్టమొదటిగా చెప్పాడు. అంటే మీలో ఉన్న ప్రతి దుష్టత్వాన్ని, అంటే దేవుడికి వ్యతిరేకమైన ప్రతి దాన్ని, మన లౌకికమైన ఆశలకు సంబంధించి మన జీవితంలో జీవించే మన జీవిత విధానాన్ని పూర్తిగా తీసివేసేసి ఆధ్యాత్మికమైన దేవుడి వెలుగులో బైబిల్లో దేవుడు చెప్పిన అనుగుణమైన ఆ దాని ప్రకారము నువ్వు జీవించటానికి అనే నిర్ణయంతో దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి నిన్ను దుష్టత్వం నుంచి మళ్లించడం ద్వారా నిన్ను ఆశీర్వదించటానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు అలాగే ఈ లోకానికి వచ్చాడు. మనల్ని పాప స్థితి నుంచి, పాప పంకిలమైన మన జీవితం నుంచి, దేవుడి అవిధేయకరమైన మన ఆలోచన విధానము, తలంపులు, వీటన్నిటి నుంచి నిన్ను విమోచించి నిన్ను శుద్ధీకరించి, ఎవరైతే తన యొక్క దగ్గరికి వచ్చి ఒప్పుకుంటారో వాళ్ళని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దేవుడి యొక్క ఆశీర్వాదానికి పాత్రలయ్యేటట్లుగా విమోచించడానికి యేసుక్రీస్తు వచ్చారు. అయితే మీరేం చేశారనేది పవిత్ర భక్తుడు అప్పుడు వాళ్ళతో చెప్తున్నాడు. తర్వాత మనం చేసే దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. 3వ అధ్యాయంలోనే 14-15 వచనాలు చదువుకున్నాము. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని వినాకరించి నీ నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని మీరు అడిగితిరి. జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందులకు మేము సాక్షులం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నిజాన్ని, నీతిని బోధించాడు, సత్యాన్ని. దేవుడి యొక్క బిడ్డగా దేవుడి యొక్క దైవత్వాన్ని బోధించి దేవుడికి ఇష్టలుగా జీవించండి అంటే ఆయన అంగీకరించుకోకుండా ఆయన బదులు ఒక నరహంతకుడైన బరబ్బాని కోరుకున్నారు. ఇప్పటి క్రైస్తవులు కూడా దేవుడి వాక్యాన్ని సత్యముగా చెప్తుంటే, యథార్థంగా చెప్తుంటే ఆ మాటలు వినటానికి కూడా ఆసక్తి లేకోకుండా కల్పితమైన బోధలు, వాళ్ళ చెవులకు ఇంపుగా ఉన్న బోధల్ని విని ఈరోజు కూడా దేవుణ్ణి సిలువ వేస్తూ చంపేస్తూ ఉన్నారు. నిన్ను నమ్మిన దేవుడు ఇలా జీవించంటే అవి వినటానికి ఆసక్తి లేక కల్పితమైన వాటిని మీరు ఆశీర్వదించబడతారు, మీరు ఎలాగైనా జీవించండి, ఎలాగైనా పర్వాలేదు, మీరు కానుకలు ఇవ్వండి, దేవాలయానికి రండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము, మీ జీవితాల్లో దేవుడిని అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు, పరలోక రాజ్యానికి వెళ్తాడంటే ఆ మాటలు ఎంత చక్కగా ఉంటాయి అంటే ఎంతో వినసొంపుగా ఉంటాయి. నువ్వు తప్పు చేస్తున్నావు, నీవు తప్పు చేసావని ఒక పాస్టర్ గారికి తెలుసు, కానీ ఆ తప్పుని మందలించుకోకుండా నిన్ను ఆశీర్వదించమని ఎలా చేస్తాడు? తన మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది అంటే నిన్ను సంతోషపరచడానికి ప్రయత్నిస్తున్నాడా, దేవుణ్ణి సంతోషపరచడానికి ప్రయత్నిస్తున్నాడా? అంటే దేవుడి ప్రతినిధిగా నువ్వు ఎవరిని సంతోషపరచాలి? దేవుణ్ణి సంతోషపరచాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే
మనుషుల్ని సంతోషపరచాలని మన మనస్సాక్షిని కూడా చంపేసుకొని మనుషుల కోసమే జీవిస్తూ మనుషుల సంతోషం కోసం వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళు బాధపడతారు కదా, నా కళ్ళెదురుగా ఉన్నారు కదా, వాళ్ళ ప్రేమ నేను పొందుకోవాలని దేవుడి మాటను కూడా ధిక్కరించి దేవుణ్ణి బాధ పెడుతూ మనుషుల సంతోషం కోసం నోటితో ఆశీర్వచనం పలుకుతున్నావు. అంటే దేవుడు నీ బుద్ధి మార్చుకో, నువ్వు వాళ్ళకి బుద్ధి వచ్చేటట్లుగా ఆ సందేశాన్ని చెప్పించు, వాళ్ళలో ఉన్న దుష్టత్వాన్ని వెళ్ళగొట్టేదాకా వాళ్ళు ఆశీర్వదించబడరని చెప్తుంటే ఎలాగున్నా ఆశీర్వదించబడతారని చెప్తే దేవుడి ప్రతినిధిగా దేవుడు ఉగ్రతకి పాత్రలు కాదా? ముందు ప్రతి వ్యక్తి తనను తాను పరిశీలించుకోవాలి. తనలో ఉన్న ఏ తప్పైనా దేవుడికి వ్యతిరేకంగా బైబిల్లో ఎవరో ఒక వ్యక్తి కాదు. నువ్వు బైబిల్ చదువు, బైబిల్ చదవట్లేదంటే సైతాను నీలో తిష్ట వేసుకొని బైబిల్ ముట్టుకోకుండా చేస్తుంది. ఎందుకంటే మొండి పారిపోయి యథాలాపమైన భక్తితో నువ్వు 50 సంవత్సరాలు బతుకు, 100 సంవత్సరాలు బతుకు, బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదవడానికి నీ మనసు నిలపలేకపోతున్నావంటే నీ హృదయంలో దేవుడు బదులు సైతాను మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే అది చదివితే నువ్వు బాగుపడతావు కాబట్టి దేవుడు సైతాన్ని చదవనివ్వదు. ఏ వ్యక్తి అయితే బైబిల్ గ్రంథాన్ని చదువుతుంటాడో వాళ్ళలో ఉన్న దుష్ట హృదయం కానీ దేవుడికి వ్యతిరేకమైన స్వభావం కానీ బయటికి పోతుంది. కానీ బైబిల్ గ్రంథాన్ని చదవని ఏ వ్యక్తిలోనో దేవుడికి వ్యతిరేకమైన లక్షణం ఎప్పటికీ పోదు. ఎందుకంటే చాలామంది ఆదివారం తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టి మళ్ళీ ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు మోసుకొస్తారు. ఎందుకంటే ఆ దేవాలయంలో అడుగుతారు, వీళ్ళు క్రైస్తవులు కదా బైబిల్ తెచ్చుకోలేదని. అలాంటి మొండి స్వభావం వీళ్ళలో ఉంటే అలాంటి దుష్ట హృదయాన్ని తీసివేసేసేయండి. ప్రతి దినము నిత్యము బైబిల్ చదివితే ఆ నిత్యము నిన్ను బైబిల్ జీవపు గల దేవుడు వాక్కులు నీతో మాట్లాడి దీనిలో దేవుడికి వ్యతిరేకమైన మాటల్ని ఎప్పటికప్పుడు అది మాట్లాడుతూ, సంఘంలో ఒక ఆదివారం నాడు పాస్టర్ గారు మాట్లాడచ్చు, కానీ ఆ బైబిల్ నిత్యము ప్రతి సెకండ్ ప్రతి నిమిషము నువ్వు చదివినప్పుడల్లా నీతో మాట్లాడుతూ నీ హృదయాన్ని శుద్ధీకరించడానికి ప్రయత్నిస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ జీవం కలిగిన దేవుణ్ణి మీరు కోరుకోలేదు. సత్యవంతమైన యథార్థమైన వాక్యాన్ని మీరు అంగీకరించరు. అభూత కల్పనలతో కూడిన ఆశీర్వాదాలతో కూడిన మిమ్మల్ని మీరు అదృష్టంగా అద్భుతంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే, ఒక వ్యక్తి స్కూల్కి వెళ్తాడు, అసలు 1వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్కి, ఇంజనీరింగ్కి లేకపోతే డాక్టర్ చదవడం, కానీ డాక్టర్ ఎలా అవుతాడు, ఇంజనీర్ ఎలా అవుతాడు, తన స్థితిలో గొప్ప ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఎలా అవుతాడు? అవ్వాలంటే తను ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఆ స్థాయికి వెళ్ళిపోయి ఎన్నో కఠోరమైన శ్రమలు చేసి ఆ స్థాయిలో వాళ్ళ ఉత్తీర్ణత పరీక్షలన్నిటినీ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోయి ఆ స్థానంలో అంత అత్యున్నతమైన పదవిని అలంకరించగలరు. ఈ లోకంలో జ్ఞానంతో తెలిసిన మీరే మీ పిల్లల్ని ప్రయోజకులు చేయడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారో మీకు తెలుసు. కానీ దేవుడు ప్రతినిధులుగా బైబిల్ గ్రంథంలో చర్చకి వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు మీరు ఎన్ని స్థానాలు మీ జీవితంలో దాటారనేది చూసుకోండి. ఎంతకీ పాలు తాగే స్థితిలోనే ఉంటున్నారు, ఎంతకీ ఒకళ్ళ చేత వాక్యం చెప్పించుకునే స్థితిలోనే ఉన్నారు, ఎంతకీ ఒకళ్ళ చేత ప్రార్థన చేయించుకునే స్థితిలోనే కానీ ఆధ్యాత్మికమైన పరిపూర్ణమైన ఆహారాన్ని తీసుకుంటూ మంచి వాక్య జ్ఞానంతో, మంచి ప్రార్థనా శక్తితో, అద్భుతాలు చేసే శక్తితో, దేవుని విశ్వాసంతో నీ ద్వారా ప్రార్థన చదివితే ఎదుటి వ్యక్తికి స్వస్థత వస్తుంది, ఎదుటి వ్యక్తి జీవితాల్లో ఆదరించబడతాయనే బలమైన విశ్వాసంతో నీవు ఎందుకు చేయవు? అదే శక్తికి, అదే రక్తంతో ఆ బిడ్డ దేవుడి చేతగా పవిత్రపరచబడ్డాడు, అదే రక్తంతో నీవు కూడా బాప్తిసం తీసుకుని దేవుడి చేత పవిత్రపరచబడ్డావు కదా. అతనికి ఇచ్చిన గొప్పతనం ఏంటి, నీకు ఇచ్చిన గొప్పతనం లేదంటే నువ్వు విధేయత చూపించకపోవటమే దేవుడు నీకు ఆ శక్తిని కానీ బలాన్ని కానీ దేవుడి జ్ఞానాన్ని కానీ నీకు ఇవ్వట్లేదన్న సత్యాన్ని తెలుసుకోండి. మీరు విధేయత చూపించండి, విధేయతతో ఆయన జ్ఞానాన్ని ఎతకండి, వాక్యం చదవండి, 24 గంటలు ప్రార్థన చేస్తుండే. ఎందుకు మీ జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరగవు? ఎందుకు జరగవు అనేది అప్పుడు దేవుణ్ణి అడుగు. దేవా, యథార్థంగా నిన్ను ఆరాధిస్తున్నాను కదా, హృదయపూర్వకంగా నిన్ను సేవిస్తున్నాను కదా, నా జీవితంలో అన్నిటికంటే నిన్ను విలువైన వ్యక్తిలాగా నేను ఆరాధిస్తున్నాను కదా, నా జీవితంలో నువ్వు ఎందుకు చేయట్లేదని నువ్వు అప్పుడు అడుగుగానే ప్రతి దానికి నువ్వు ఆయనకు విధేయత చూపించుకోకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసుకున్నా, నీ కొరకు ఇంకొకరు చేసినా కానీ అది కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ నీకు పరిపూర్ణమైన స్వస్థత కానీ, పరిపూర్ణమైన ఆరోగ్యం కానీ, నీ జీవితంలో పరిపూర్ణమైన సంతోషం కానీ రాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా దేవుడి ప్రతినిధిగా. నువ్వు నీలో ఉన్న దుష్ట స్వభావాన్ని, దేవుడికి వ్యతిరేకమైన స్వభావాన్ని ఏనాడైతే వదిలిపెడతావో, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తావు, నీలో ఒక పార్ట్, ఒక ఇన్ఫెక్షన్ కలిగింది, ఆ ఇన్ఫెక్షన్ని నేను తీసేసేసి ఇంజక్షన్లు చేసి ఆ పార్ట్ని, ఆ యొక్క పాడైపోయిన పార్ట్ని తీసేసేసి నేను ఆపరేషన్ ఏదో చేసి యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆపరేషన్ చేసి అప్పుడు నేను స్వస్థపరుస్తానంటే మీరు దాన్ని ఒప్పుకొని అది తీసేసుకొని
స్వస్థపడిన తర్వాత ఆరోగ్యంగా ఉండగలరా? దాన్ని అలాగే లోపల పెట్టుకొని నువ్వేం చెయ్యొద్దు, అయినా కానీ నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఆ రోగం ఏం చేసిద్ది? నిన్ను ఆ సెప్టిక్ అయింది, బాడీ అంతా పాకేసేసి మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. అలాగే మన ఆత్మీయమైన దేవుడికి వ్యతిరేకకరమైన జీవితం కూడా నీలో పుండులాగా చేరి, చిన్న మచ్చలాగా చేరి, అది నువ్వు ఎప్పటికప్పుడు తీసేసుకొని దేవుడు రక్తపు వెలుగులో నేను పవిత్రపరచుకోకపోతే అది పొరుకుడు కొండిలాగా అయిపోయి నీ బాడీ అంతా చేసేసేసి దేవుడికి వ్యతిరేకంగా ఈరోజు ప్రార్థన చేసుకోవు. పర్వాలేదులే అంటావు, రేపు చేసుకో వారం, 10 రోజుల, నెల, సంవత్సరాల తరబడి నువ్వు ప్రార్థన మోకరించడానికి నువ్వు అసక్తురాలవైపోతావు. వాక్యం చదవు, ఒకరోజు చదవు, పర్వాలేదులే ఎప్పుడోకప్పుడు ఎవరో చెప్పేది వినటానికే ఆసక్తి చూపిస్తావు. మరి దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? ఎవరి విధేయత వాళ్ళని దేవుడి ఆశీర్వాదానికి గుర్తు చేసుకుంటుంది. అంటే దేవుడిని నువ్వు జీవాధిపతిని అంగీకరిస్తావా? సత్యవంతుడైన ఈ లోకానికి వచ్చిన దేవుడిని అంగీకరిస్తావా? లేకపోతే వక్రమైన బోధల యొక్క బోధల్లో పడిపోయి దేవుడు వాక్యాన్ని చదువుకోకుండా, ప్రార్థన చేయకోకుండా, నీ మనసును శుద్ధీకరించుకోకుండా దుష్టత్వంతో నువ్వు నిండిపోయింది దేవుడి ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా లేదా అని నేను పరిశీలించుకో. మొట్టమొదటిగా నేను ఎలాంటి అనేది నా మనస్సాక్షికి తెలుసు. మీరు కూడా మీ హృదయాంతరంగాన్ని పరిశోధించుకోండి. దేవుడితో మీరు ఎందుకు కరెక్ట్గా ఖచ్చితంగా లేకపోతున్నారు? దేవుని ఎందుకు నిండు మనసుతో ఆరాధించలేకపోతున్నారంటే ఆయనకి మీకు వ్యతిరేకమైన ఏమన్నాయో చూసుకొని వాటిని ఎప్పుడైతే తీసివేస్తారో మీ జీవితంలో ఆరోగ్యం ఉంటుంది, స్వస్థత ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుందని దేవాది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన వచ్చాడు. కానీ ఆశీర్వాద పొందటానికి మీరు పాత్రలు కాదు అని ఆయన చెప్తున్నాడు. మరి ఈ పేదలు ఏం చెప్పాడు? ఫస్ట్ ఆశీర్వదించడానికి వచ్చాడని చెప్పాడు. మీరు సత్యమైన బోధని, జీవాధిపతిని, ఆయన ఏదైతే చెప్తూ మిమ్మల్ని నుంచి ఆశిస్తున్నాడో అది మీరు ఇవ్వట్లేదని రెండోది చెప్పాడు. మూడోది వచ్చేటప్పటికల్లా మనమంతా ఎవరి మాట వింటూ ఉంటామంటే లోకంలో మనకు నచ్చిన వాళ్ళ మాట వింటాం. తల్లిదండ్రుల మాటో, లేకపోతే పెద్దల మాటో, సమాజం మాటో, లేకపోతే నిన్ను గణపరిచే వాళ్ళ మాటో, గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళ మాట వింటాం. కానీ దేవుడి బిడ్డగా అలా వినటానికి నువ్వు వీల్లేదు. ఎప్పుడైతే దేవుడిని నీ రక్షకుడుగా అంగీకరించుకున్నావో, ఎప్పుడైతే ఆయన నీ దేవుడిగా నువ్వు అంగీకరించావో ఆ క్షణం నుంచి ఆయన చెప్పిందే తూచా తప్పుకోకుండా పాటించాలి. వాళ్ళ కన్న తల్లిదండ్రులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడికి నీ కన్న తండ్రి నేను సృష్టించిన సృష్టికర్త ఆయనే అని ఆయనకు లోబడి ఆయన కొరకే నువ్వు జీవించేటట్లుగా జీవించాలని పేతురు భక్తుడు చెప్తాడు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకున్నాము. చదివేసాము. వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నారు? వాళ్ళని పిలిపించి ఏమంటున్నారు? యేసును గురించి మీరు చెప్పడానికి ఎంత మాత్రం వీల్లేదు, బోధించడానికి వీల్లేదంటే మేము దేవుడి మాట వినటం న్యాయమా, మనుషుల మాట వినటం న్యాయమా? ఎలా అయిపోయారంటే ప్రపంచంలో ఏ క్రైస్తవుడు దేవుడి మాట వింటల్లా. చాలా రేరు, ఎక్కడో ఒక చోట. దేవుడి మాట వినటం అంటే నువ్వు దేవుడి శక్తితో ఆయన స్వరూపంలోకి సంతరించుకున్నట్లు. నిజంగా మీ మనస్సాక్షికి మీరు అడగండి, మీరు దేవుడి మాట వింటున్నారా, మనుషుల మాట వింటున్నారా? దేవుడి మాటకి ఒక 10% అన్న లోపడుతున్నారా? 20% లోపడుతున్నారా? 100% లోపడుతున్నారా? ఎవరిని సంతోషపరచడానికి మీ ఆత్మీయ జీవితం? లోకంలో అంటే ఎలాగో కొంతమందిని సంతోషపరచడానికి లౌకికమైన మన జీవితంలో ముసుగు వేసుకొని నటిస్తూ వేషధారణతో జీవిస్తూనే ఉంటాం. కానీ ఆత్మీయమైన జీవితంలో జీవిస్తున్న నీవు నీ హృదయ అంతరంగంలో ప్రతిదీ దేవాది దేవుడికి తెలుసు. నువ్వేం అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తులు వాళ్ళని మోసపుచ్చొచ్చు, కానీ నీ అంతరంగంలో ఉన్న ప్రతి ఆలోచన పుట్టక ముందే ఎరిగిన ఆ దేవుడిని కూడా మనం మోసం చేస్తామా? నువ్వు ఎవరిని సంతోషపరచడానికి నీ ఆత్మీయ జీవితం? మనుషుల మాట వినుట న్యాయమా, దేవుడి మాట వినుట న్యాయమా అని అడుగుతున్నాడు. అంటే పేతురు భక్తుడు ప్రకటించిన ప్రకటనలోని సువార్తలోని గొప్ప సారాంశం ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు, కానీ మీలో ఉన్న దుష్ట హృదయము ఈ లోకాన్ని ప్రేమించి దేవుడికి లోబడనొల్లని మీ హృదయాన్ని చూసి గద్దిస్తూ అది మీరు ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మీకు స్వస్థత కానీ, ఆశీర్వాదం కానీ, ఆరోగ్యం కానీ వస్తుందని స్పష్టంగా చెప్పాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే వచ్చాడు, ఆశీర్వదించడానికే వచ్చాడు అని చెప్తున్నాడు. రెండోది, మీరు దేవుడిని జీవాధిపతిని నమ్ముకోండి. లోకంలో మిమ్మల్ని వక్రమైన బోధలతో, వక్రమైన లోకంలో దేవుడికి నచ్చని చెప్పి
ఆహ్లాదకరమైన చెప్పేటట్లుగా వాటి వైపు ఆకర్షితులు కాకోకుండా ఆ రోజు నాడు యేసుక్రీస్తుని చంపేసేసి బరబ్బాని కోరుకున్నట్టుగా కాకోకుండా వాక్యాన్ని నిండు మనసుతో మీరే చదువుకోండి, ఎవరో చెప్పాల్సిన అవసరంలా. వాక్యాన్ని మీరే చదువుకోండి, విభజించుకొని చదివించుకోండి. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీ ఆత్మ ద్వారా నాకు తెలియచేయచేవా అని అడగండి. ఒక వ్యక్తి చెప్తే తప్పుగా వచ్చు, నేను చెప్తుంటే మీకు తప్పనిపించవచ్చు, కానీ వాక్యాన్ని మీరే చదువుకొని వాక్యములో ఉన్న సత్యాన్ని నేర్చుకొని దాని ద్వారా దాని ప్రకారం జీవించండి అని రెండో చెప్పాడు. మూడోది, దేవుడి మాట వినటానికి ప్రయత్నించండి. క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు మనుషుల్ని సంతోషపరచడానికి ప్రయత్నించకూడదు. నీ హృదయ అంతరంగంలో ఎక్కడైనా ఆలోచన ఉంటే దేవుడు చాలా బాధపడతాడు. ఏ వ్యక్తిని సంతోషపరచడానికి వీల్లేదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి ఆ సర్వోన్నతుడైన దేవుడి దృష్టితో నమ్మకంగా ఉంటూ అందరితో సత్యముగా ఉండు, నిజాయితీగా ఉండు, యథార్థంగా ఉండు, పవిత్రంగా ఉండు, మంచి సహోదరమైన సహోదర భావనతో సహోదరి భావనతో అందరితో సఖ్యతగా ఉండమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి అదే ఇంకా 4వ అధ్యాయం 12వ వచనం చెప్తున్నాడు. ఒకటి, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే రక్షణ కలుగుతుంది. ఏ నామాన మీకు రక్షణ కలగదు. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా నిన్ను రక్షిస్తాడేమో అని చెప్పి ఆశగా నువ్వు ఈ లోకంలో ఏ వ్యక్తి, గొప్ప వ్యక్తులు, డబ్బున్న వ్యక్తులు, లేకపోతే రకరకాలైన వ్యక్తుల ద్వారా నువ్వు చూస్తుంటావు, కానీ ఏ వ్యక్తి ద్వారా నీకు రక్షణ అనేది కలగదు. నీ జీవితంలో రక్షింపబడాలంటే శాంతి కావాలన్నా, సమాధానం కావాలన్నా, ఏది కావాలన్నా కానీ యేసు నామమున మాత్రమే రక్షణ దొరుకుతుంది అన్న సత్యాన్ని చెప్పాడు. దేవుడి ద్వారా మాత్రమే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆశీర్వదించబడాలంటే నీలో ఉన్న దేవుడికి వ్యతిరేకమైన లక్షణాలను తీసేయాలి. రెండవది, మీరు సత్యంగా యథార్థంగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి, కానీ కలిపి చెరిపేడి బోధలతో మీ ఆత్మీయ జీవితం ఉండకూడదనేది రెండోది. మూడోది, దేవుడిని మెప్పునే మీరు కోరుకోవాలి, కానీ మనుషుల మెప్పు, మనుషుల మాట వినటానికి వేలు లేదని చెప్పి 4వదిగా, మీరు ఈ లోకంలో రక్షించబడాలంటే ఏ వ్యక్తి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడో, ఏ వ్యక్తి నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వడు, కానీ యేసు నామం, ప్రపంచంలో ఈ నామం తప్పించి వేరే నామం మూలంగా నువ్వు రక్షణ లేదు అని చెప్తున్నాడు. ఇది పేతురు భక్తుడు చెప్పిన సువార్త. మరి మీ జీవితంలో వీటిలో ఎన్ని ఆశ చేస్తున్నారు? ఈ 4టిలో మీలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించుకొని దేవుడి చేత ఆశీర్వదించబడుతున్నాడా? లోక సంబంధమైన బోధ కాకుండా వాక్యానుసారమైన సత్యాన్ని నేర్చుకున్న యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నారా? లేకపోతే మనుష్యుల మాటకే మీరు ప్రాణపరంగా ఇచ్చి వాళ్ళని సంతోషపరచాలని చూస్తూ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారా? లేకపోతే దేవుడి కోసం జీవిస్తున్నారా అనేది ఆలోచించుకొని లాస్ట్గా మీకు ఈ జీవితంలో, ఈ లోకంలో మీకు రక్షణ కావాలంటే యేసుక్రీస్తు మాత్రమే, ఆయన నామాన మాత్రమే రక్షణ వస్తుందని బోధించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఇందాక మనం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలను బోధించాడు. బోధించిన వ్యక్తికి మరి శక్తి ఉందో లేదో 8వ అధ్యాయంలో తెలియపరచబడింది. అంటే గొప్పగా దేవుడి యొక్క ప్రబోధాలు చెప్తున్నాడు కదా. చెప్పిన వ్యక్తి మరి యేసు నామంలో శక్తి ఉన్నది, యేసు నామం మాత్రాన్ని రక్షిస్తుంది నిన్ను అని చెప్పిన వ్యక్తిలో ఈ పేతురులో శక్తి ఉన్నదా లేదా? పరిశుద్ధాత్మని పొందుకున్నాడు కదా అని చెప్పి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు శిష్యులను పంపిస్తే ఏమంటాడంటే, మీరు సువార్తని ప్రకటించండి, పరలోక రాజ్య సువార్తని ప్రకటించండి, రోగుల్ని స్వస్థపరచండి, అందరినీ ఆత్మీయంగా బలపరిచి దేవుడి యొక్క వరాలతో వాళ్ళని సంతృప్తి పరచండి అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా దేవుడి సువార్త చెప్పాడు. రెండోది, మరి దేవుడి శక్తి తన ద్వారా రివీల్ అవ్వాలి కదా. రివీల్ అవ్వాలంటే ఏం చేస్తాడు అని చెప్పి మనం చూసుకున్నాం. ఇందాక మన వాక్య భాగంలోనే 3వ అధ్యాయంలో ఉన్నాం కదా. అపోస్తల కాలం 3వ అధ్యాయంలో 1వ వచనం మనం చదువుకొని, పగలు 3 గంటలకు ప్రార్థనాకారమున పేతురును యోహాను దేవాలయంకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవచుండెను. చాలు. పుట్టినది మొదలుకొని అంటే అతడు 40 సంవత్సరాలని ఉంచి ఉంటాడనేది 4వ అధ్యాయంలో 22వ వచనం చదువుకుందాం ఒకసారి. 4వ అధ్యాయం 22వ వచనము, స్వస్థపరచుట అను సూచక క్రియ ఎవని విషయంలో చేయబడెనో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు కలిగివాడు. ఈ సూచక్రియ, ఈ పుట్టుకుంటివాడు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి పుట్టుకుంటివాడు ప్రతిరోజు కొంతమంది తీసుకొచ్చి దేవాలయం దగ్గర అతన్ని పడేసేసి
అడుక్కుంటుంటే ఆ వచ్చిన జీవనోపాధి ద్వారా తన కుటుంబాన్ని ఈ లౌకికమైన జీవితంలో తన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. పేతురు యోహానులు వెళుతూ ఉంటారు లోపలికి. వెళుతూ ఉంటే వీళ్ళ వైపు ఆశగా చూస్తూ ఉంటాడు. వీళ్ళు కూడా ఏమన్నా డబ్బులు ఇస్తారేమో, దానం ఇస్తారేమో, ఈరోజు నేను భోజనం చేయొచ్చు కదా అని చెప్పి వాళ్ళ వైపు ఆశగా చూస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడిన మాట ఎంత అత్యద్భుతంగా ఉంటుందో మీరు 6వ వచనం 7వ వచనం చదువుదాము. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. వెండి బంగారాలు ఈ లోకంలో ధన సంపదలు, ఆస్తులు, అంతస్తులు నాకు లేవు, మాకేమీ లేవు. కానీ మాకేది కలిగి ఉన్నామో, మాకేదైతే ఏది గొప్పగా అనుకొని ప్రపంచంలో మేము అతిశయిస్తూ జీవిస్తున్నావో అది మాత్రం నీకు ఇస్తానని చెప్పేసేసి అక్కడ ఒక మాట అంటాడు. మాట 7వ వచనం చదువుకున్నాం. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. చదువు. చాలు చాలు. ఇక్కడ యేసుక్రీస్తు నామాన నువ్వు నేను చెయ్యి లేపితే వాడి చీల మండలన్నీ బాగుపడి లేచి గంతులు వేస్తే, ఇదివరకు దేవాలయం లోపలికే వెళ్ళలేదు వాడు. ఎప్పుడైతే తన జీవితంలో యేసు నామాన అద్భుతాన్ని చేశాడో, యేసుక్రీస్తు నామాన మనం ఇందాక ఏందో వచ్చే మత్తయి సువార్తలో చూసాం. యేసు తన నోటి నుంచి వచ్చిన వాక్కు ద్వారా, తన మాట ద్వారా, తన హస్తాలతో ముట్టుకోవడం ద్వారా స్వస్థతలు చేశాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు సజీవుడై లేచి మరణాన్ని జయించిన మృత్యుంజయుడిగా ఆకాశానికి ఆరోహణం అయిపోయి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడో, అక్కడి నుంచి శిష్యులందరికీ నా నామాన మీరు ఏది అడిగితే నేను అది ఇస్తానన్నాడు. కాబట్టి ఆ క్షణం నుంచి యేసుక్రీస్తు నామాన స్వార్థ ప్రకటించబడుతుంది, యేసుక్రీస్తు నామాన స్వస్థతలు జరుగుతున్నాయి, యేసుక్రీస్తు నామాన దెయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి అన్న సత్యాన్ని మీరు తీసుకోండి. అంటే మనం ఈ సమయంలో ఏది చేసినా ప్రతిదీ మీరు యేసుక్రీస్తు నామాన, మీరు ప్రార్థన చేసిన లాస్ట్ యేసు నామాన ప్రార్థన చేయుచున్నాం తండ్రి. అంటే నువ్వు యేసు నామమునే రక్షణ అని చెప్పినట్లుగా యేసుక్రీస్తు నామాన, యేసుక్రీస్తు ద్వారా నువ్వు రక్షణ పొందుతున్నావు, నువ్వు స్వస్థత పొందుతున్నావు అని చెప్పి అతడు చేయి పట్టుకుంటే దిగ్గున లేచి బయటికి వెళ్ళిపోలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోలేదు, గంతులు వేస్తూ దేవాలయంలోకి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తాడు. అంటే తన జీవితంలో ఒక అత్యద్భుతమైన ఆశ్చర్య కార్యాన్ని పేతురు భక్తుడు యేసుక్రీస్తు నామాన్ని చేశాడు. పేతురు నామాన్ని చేయలేదు, యోహాన్ నామాన్ని చేయలేదు, నా శక్తి ద్వారా నేను చేశానని చెప్పలేదు. కానీ యేసు నామాన్ని చేస్తున్నాను, నువ్వు స్వస్థత పొందు అని చెప్పంగానే, యేసు నామాన్ని ఉచ్చరించంగానే 40 సంవత్సరాల నుంచి తనకున్న రోగము పోయింది. వెంటనే అతను ఏం చేశాడు? దేవాలయంలోకి వెళ్ళి గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించాడు. అంటే స్వస్థత అనే కార్యాన్ని పేతురు భక్తుడు చేసినప్పుడు ఆ వ్యక్తి రక్షింపబడ్డాడు. ఏదో వీళ్ళకేదో తలాంతులు ఇచ్చేసేసో, దశంభాగాలు ఇచ్చేసేసో అప్పుడప్పుడు చర్చికి రావటం కాదు, వీళ్ళకంటే ముందే పరిగెత్తుకుంటా దేవాలయంలోకి వెళ్ళి తిన్ను స్వస్థపరిచిన యేసు నామాన స్వస్థత పొందంటే నాకు స్వస్థత వచ్చింది యేసుక్రీస్తు నామాన. అంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడని దేవుడికి కృతజ్ఞతగా వెంటనే దేవాలయంలోకి వెళ్ళిపోయి తను స్వస్థపరిచిన దేవుడిని ఆరాధించడం మొదలు పెడుతున్నారు. కానీ ప్రస్తుత ప్రపంచంలో ఏమైపోయిందంటే ఆ దేవుడిని కాదు, ఈ స్వస్థపరిచిన ఈ వ్యక్తిని పూజించడం మొదలుపెట్టారు. ఇతడు ప్రార్థన చేస్తే మాకు స్వస్థత కలిగిద్ది, దేవుడు లేడు, దేవుడు సెకండరీ అయిపోయాడు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు, ఈ ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వచ్చిందని ఆమెను పూజించడం మొదలు పెట్టేసేస్తున్నారు. ప్రపంచంలో మేరీ మాతను పూజిస్తారు, పాస్టర్లను పూజిస్తున్నారు. కానీ ఏ నామాన్ని నువ్వు స్వస్థత పొందుతావో తెలుసా? యేసుక్రీస్తు నామాన మాత్రమే నీకు రక్షణ ఉంది, స్వస్థత ఉంది, దెయ్యాల నుంచి విడుదల ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఈ ప్రపంచంలో పరలోక రాజ్యానికి కూడా నేను తప్ప ఎవరు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి, నేనే ఈ మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవడు. అంటే యేసు నామమే నీ జీవితంలో ఏదైనా చేయగలదని అతడు తెలుసుకొని దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం నేర్చుకున్నాడు. మరి మీరు ఏం నేర్పుతున్నారు అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. స్వస్థపరిచే వ్యక్తిలో, ప్రార్థించే వ్యక్తిలో శక్తి ఉంటుంది. దేవుడు ప్రతినిధిగా
అలాంటి అత్యద్భుతమైన ఆత్మీయ జీవితం కలిగి పరిశుద్ధంగా జీవిస్తూ నీకు దేవుడికి మధ్యవర్తిగా ప్రతినిధిగా ఉండి పరిశుద్ధుల సంఘంలో అతడు ఒకడిగా ఉండి రేపు పరలోక రాజ్యంలో కూడా ఉండటానికి అర్హత కలిగిన ఆత్మీయ జీవితం కలిగిన వ్యక్తిగా అతడు దేవుడు ప్రతినిధిగా నీకు స్వస్థత కలగజేస్తుంటే నువ్వు దేవుడిని స్తుతిస్తున్నావా? మధ్యవర్తిగా ఉంచిన ఈ వ్యక్తిని స్తుతిస్తున్నావా? ఎవరిని గణపరుస్తున్నావు? ఎవరి కోసం నీ ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నావో? నేను స్వస్థపరిచిన వ్యక్తిని గణపరుస్తూ అతని కోసం నీ ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నావా? నిన్ను బ్రతికించి నిన్ను రక్షించి స్వస్థపరిచి అత్యద్భుతంగా ఆత్మీయ జీవితంలో నిన్ను నడిపించే దేవుడికి లోబడుతున్నావా లేదనేది నిన్ను నువ్వు పరిశీలించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఒక స్వస్థత చేశాడు పేతురు. ఇందాక సువార్త చెప్పింది విన్నాము. ఇక్కడ ఒక స్వస్థత ఫస్ట్గా. రెండో స్వస్థతను చూసుకున్నాము మనం 9వ అధ్యాయంలో 33 నుంచి 35 వచనాలు చదవండి. అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయం 33 నుంచి 8 ఏండ్ల నుంచి చూచి ఇక్కడ ఇంకొక స్వస్థత. పేతురు ఏం చేస్తున్నాడు? అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుంచి మంచం పట్టి ఉన్న ఐనయ్య అని ఒక మనిషిని చూసి పేతురు, ఐనయ్య, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని మరి అతనితో చెప్పగా వెంటనే అతడు లేచాడు. ఏం చెప్పాడు? 8 సంవత్సరాల నుంచి మంచం మీదే పడిపోయి ఉన్న వ్యక్తికి వచ్చేసేసి యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నేను కాదు, ఎవరు కాదు, ఇందాక యేసు నామాను నువ్వు స్వస్థత పొందని చెప్పిన పేతురు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మంచం మీద పడిపోయి ఉన్న ఆ వ్యక్తిని, ఇందాక వ్యక్తి అడిగాడు నాకు ఏదన్నా చేయండి, సహాయం చేయండి అని, కానీ ఈ వ్యక్తి అడగలేదు. కానీ యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అని తన విశ్వాసాన్ని పరిశుద్ధుడుగా తన నోటి వాక్కుని దేవుడి వాక్కుగా, యేసుక్రీస్తు ఎలా అయితే తన వాక్కుతో అద్భుతాలు చేశాడో దేవుడు పరిశుద్ధాత్మని పొందుకున్న దేవుడు ప్రతినిధిగా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు ఆయనయ్యా, లేచి నీ పరుపుని ఎత్తుకొని వెళ్ళంటే వెంటనే లేచి తన పరుపును సిద్ధపరచుకొని వెళ్ళిపోయాడు. అంటే యేసు నామములో స్వస్థత ఉన్నది, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడని విశ్వాసంతో ఏ వ్యక్తి అయినా పరిశుద్ధుడు విశ్వసించి పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధాత్మ కార్యాలతో పేతురు పరిశుద్ధాత్మని పొందుకున్న వ్యక్తిగా చెప్పగానే వెంటనే అతడు లేచిల్లాడు. మళ్ళీ 3వ అద్భుతము అదే వచనము తర్వాత వచనం చూస్తే ఒక 2 వచనాలు చదువుంది 36, 37. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకి భాషాంతరమున దోర్కా అని పేరు, సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పెట్టారు. తబిత లేకపోతే దోర్కా అనే ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ చనిపోయి ఉంది. చనిపోగానే వీళ్ళంతా ఒక పెట్టెలో పెట్టేసేసి పేతురికి ఆ విషయం తెలియచేశారు. పేతురు వెంటనే వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? 40వ వచనం చదువుకున్నాము. పేతురు అందరినీ ఏం చేశాడు? మోకాళ్ళని ప్రార్థన చేసి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తీసి లేచింది. అంటే ఒక పుట్టుకుంటి వాడిని లేపాడు, పక్షవాయు రోగంతో ఉన్న వ్యక్తిని యేసు నామాన్ని ఉచ్చరించి లేచాడు, యేసుక్రీస్తుకు ప్రార్థన చేసి చనిపోయిన వ్యక్తిని కూడా బ్రతికించాడు. అంటే పేతురు భక్తుడు సువార్తని ఎంతో అత్యద్భుతంగా పెంతెకోస్తు దినము నాడు ప్రసంగించిన ఆ పేతురు భక్తుడు తర్వాత తన పరిశుద్ధాత్మ శక్తితో ఆయన పరిచర్య ఎలాగున్నదో చూడండి. సువార్త యొక్క సారాంశం మొత్తం చెప్పిన ఆ పేతురు భక్తుడు తను యేసు నామాన్ని ఉచ్చరించడం ద్వారంగా ఆ యొక్క కుంటివాడైన వ్యక్తిని బ్రతికించాడు. 40 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి పక్షవాయువు కలిగిన అయినే అనే వ్యక్తిని బ్రతికించాడు. చనిపోయిన తబిత అనే స్త్రీని కూడా ప్రార్థన చేసి బ్రతికించాడు. అంటే నువ్వు నమ్ముకున్న దేవుడిలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు చేయగలిగిన కార్యాలని పేతురు భక్తుడు తన పరిశుద్ధాత్మ పరిచర్యల్లో చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అత్యద్భుతమైన శక్తి ఉన్నదో తెలుసా నువ్వు నమ్ముకున్న దేవుడిలో? యేసుక్రీస్తు ఇందాక మత్తయి సువార్తలో తన నోటి మాటతో అద్భుతాలు చేసినట్లుగా విన్న మనము
ఇక్కడ పేతురు భక్తుడు కూడా అదే పరిశుద్ధాత్మని దేవుడి శక్తితో పొందుకొని యేసు నామాన అద్భుతాలు చేస్తూ చనిపోయిన వాళ్ళని కూడా లేపుతాడు. చనిపోయిన వాళ్ళని యేసుక్రీస్తు ముగ్గురిని లేపితే పాత నిబంధనల గ్రంథంలో ఎలీషా కూడా లేపుతాడు. తర్వాత ఏలియా కూడా చనిపోయిన వ్యక్తుల్ని లేపి తర్వాత ఈ క్రొత్త నిబంధనలో పేతురు లేపుతాడు. తర్వాత పౌలు భక్తుడు కూడా ఒక వ్యక్తిని కిటికీలో నుంచి పడిపోతే ఐతుకు అనే వ్యక్తిని బ్రతికించినట్లుగా ఉంటుంది. అంటే దేవుడి యొక్క బిడ్డలకు కూడా చనిపోయిన వ్యక్తులను కూడా బ్రతికించగలిగిన శక్తి ఉంటుంది. ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఏలియా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, ఎలీషా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. ఈ నింపబడిన వ్యక్తులు యేసుక్రీస్తు యొక్క శక్తిని సంతరించుకొని వారు కూడా ఈ లోకంలో చనిపోయిన వ్యక్తుల్ని దేవుడి నామాన బ్రతికించారు. అంటే నీవు నమ్ముకున్న దేవుడు ఎంత శక్తిమంతుడో నీ క్రియల ద్వారా నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ప్రపంచానికి చాటించవచ్చు. కానీ మనం అలా చేయము. ఎందుకంటే మనం ఎప్పుడో ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడతాం. మన జీవితమే చచ్చేదాకా ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడతాం. ఎప్పుడు మనం శక్తిమంతులు అనుకోమో, మనలో శక్తి ఉంది. నీవు నమ్ముకున్న దేవుణ్ణే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి నమ్ముకున్నాడు. వాళ్ళు అంత అత్యద్భుతమైన కార్యాలని అంత అత్యద్భుతంగా దేవుణ్ణి గణపరుస్తూ కీర్తిస్తూ సాక్షులుగా ఉండి ప్రకటిస్తుంటే మనం మాత్రము శ్రోతల్లాగా వింటూ ఉంటాం. అంటే దేవుడు శక్తిమంతుడు అనేది నీకు ఎంత అది నిజమో వారికి కూడా అంతే నిజం. ప్రతి వ్యక్తికి దేవుడు తన పరిశుద్ధాత్మనే ఇస్తాడు. తన రక్తములో కడిగి నీతిమంతురాలుగా తీస్తాడు. తన రక్తంతో కడిగిన ప్రతి వ్యక్తి అదే శక్తిని సంతరించుకుంటాడు కదా. ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మని పొందుకున్న ప్రతి వ్యక్తి అదే శక్తిని పొందుకొని సాక్షులుగా ఉంటారు కదా. మరి మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. ఎందుకు పరిశుద్ధాత్మని మీరు అంగీకరించరు? పరిశుద్ధాత్మ ద్వారా మీ జీవితాల్లో కార్యాలను మీరు ఎందుకు చేయరో? మీ జీవితాల్లో కార్యాలు చేస్తారని ఒక బలమైన శక్తితో ఎందుకు దేవుణ్ణి నమ్ముకోరనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు ప్రసంగిస్తే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 3000 మంది దేవుడిని నమ్మి బాప్తిసం తీసుకున్నారు. అదే 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఈయన్ని బాగు చేస్తే స్వస్థపరిచి దేవుడు వాక్యాన్ని చెప్తే 5000 మంది దేవుడిని నమ్ముకున్నాను. మనం ఒక్క వ్యక్తినన్నా దేవుడి మార్గంలోకి తిప్పగలుగుతున్నామా? అసలు మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలిగిన అర్హత కలిగిన ఆత్మీయ సౌందర్యం కలిగిన వ్యక్తిలాగా నిన్ను నువ్వు రూపాంతరం చెందించుకొని పరిపూర్ణమైన దేవుడు ఆధ్యాత్మికమైన ఔన్నత్యం కలిగిన అందమైన దేవుడికి నచ్చిన స్వరూపంలోకి నిన్ను నువ్వు మార్చుకుంటున్నావు. ఇంకొక వ్యక్తికి దేవుడి గురించి చెప్పి రక్షణ మార్గంలోకి నడిపించడం సంగతి కాదు. మనము దేవుడు నిన్ను చూసినప్పుడు నీ ఆత్మీయమైన సౌందర్యం ఎంతవరకు ఉన్నదనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలని చెప్తున్నాడు. పేతురు భక్తుడు ఒక వ్యక్తి చేతుల మీద ఉండి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చినట్లుగా సమరయ్య పట్టణంలో ఉన్నది. ఈ కూడా క్లుప్తంగా చూసుకొని ముగించుకుందాం. 8వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకున్నాము. 8వ అధ్యాయము. సమరయ్య వారు దేవుడి వాక్యం అంగీకరించిన యెరూషలేము అపోస్తలు విని పేతురును యోహానును వారి వద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వానిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రము యేసుక్రీస్తు నామాన మాత్రమే బాప్తిసం పొందున్నారు. అంటే నేను దేవుడిని దేవుడిగా అంగీకరించానని బాప్తిసం మాత్రమే పొందుకుని ఉన్నారు. వారిలో ఎవరి మీద పరిశుద్ధాత్మ దిగలేదు. అంటే ఏదో నిశ్చయమైన ఏదో దేవుడిని నమ్ముకున్నాం కానీ ఆయన శక్తిమంతుడో తెలియదు. ఎందుకంటే నా జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి కదా నేను నమ్మేది. అలాంటి స్థితిలో ఉన్న సమరయులకి ఉజ్జీవం కలగ చేయటానికి దేవుడి పరిశుద్ధాత్మతో నింపబడిన ఇందాక శృంగారం అనే దేవాలయానికి వెళ్ళిన యోహాను పేతురుని అపోస్తలు పంపించారు. వాళ్ళు వచ్చి వాళ్ళ కోసం పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసినట్లుగా 15వ వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసింది. అంతకుముందు వారిలో ఎవరి మీదనో ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన బాప్తిసం మాత్రం. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందితిరి. అపోస్తలుల చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిను. చాలు, వట్టి బాప్తిసం మాత్రమే తీసుకున్నారు. నీటి బాప్తిసం. ఎందుకంటే దేవుడిని నమ్ముకుంటే మాకు స్వస్థతలు వస్తాయి, మా జీవితంలో మేళ్ళు జరుగుతాయి,
మా జీవితంలో ఏదో సత్యాన్ని నమ్ముకోమన్నారు కదా, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే బాప్తిసం ముఖ్యమైనది కదా అని తీసుకునే ఉన్నారు. అంతవరకే ఉన్నారు. మిమ్మల్ని మీరు కూడా పరిశీలించుకోండి. పరిశుద్ధాత్మ మీ మీద దిగి వచ్చిందా? దేవుడి కోసం జీవిస్తున్నారా? రోషం కలిగిన జీవితం ఉన్నదా? సాక్షులుగా ఉన్నారా? శక్తి కలిగి ఉన్నారా? లేకపోతే ఊరికినే బాప్తిసం మాత్రమే తీసుకొని చర్చిలో కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ వాక్యం చెప్తుంటే అర్థం కాక అదేదో చెప్పుకుంటున్నాడులే అని ఎకిలి నవ్వులు నవ్వుతూ దేవుడి బిడ్డలను కూడా హేళన చేసే స్థితిలో ఉన్నారా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఆత్మపూర్ణులై దేవుడు వాక్యాన్ని చెప్తున్నప్పుడు దాన్ని కూడా హేళనగా మనం మాట్లాడుకుంటే పరిశుద్ధాత్మని ధిక్కరించినట్లు అవుతారే కానీ అక్కడున్న వ్యక్తిని కాదన్న సత్యాన్ని తెలుసుకోండి. పరిశుద్ధాత్మని మనము ఎప్పుడూ ధిక్కరించకూడదు. పరిశుద్ధాత్మని ధిక్కరిస్తే ఈ యుగమందు కాదు కానీ వచ్చే యుగమందు కూడా మనకి పాప క్షమాపణ ఉండదని బైబిల్ గ్రంథం చెప్పబడింది. పరిశుద్ధాత్మ కార్యాల్ని మీరు ఒట్టి బాప్తిస్మే పొంది ఉంటే పరిశుద్ధాత్మని పొందడానికి ప్రయత్నించండి. పరిశుద్ధాత్మని పొందుకుంటేనే మీరు పరలోక రాజ్యంలో ఉంటారు, ఈ జీవితంలో సాక్షులుగా ఉంటారు. పేతురు చేసిన ఇంకొక గొప్ప పరిచర్య చూసుకొని మనం ముగించుకుందాము. 10వ అధ్యాయంలో పేతురు భక్తుడు కొర్నేలి అనే ఒక అన్యజనుడు పిలుస్తాడు. అన్యజనుడు పిలిచి వాక్యం వినిపించమన్నప్పుడు యేసుక్రీస్తే నిజమైన దేవుడని అక్కడ చెప్తూ 10వ అధ్యాయం 36వ వచనము, ఇది చిన్నప్పటి నుంచి మా ఇంటి మీద రాసి ఉంటుంది కాబట్టి నాకు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తని ప్రకటించాడని ఆ కొర్నేలి ఇంటి వారికి అన్యజనులు మొత్తానికి చెప్తున్నాడు. యేసుక్రీస్తే ప్రభువు, ఆయనే దేవుడు, ఆయనే నమ్ముకోండి అని చెప్తూ 43వ వచనంలో ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామమున మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారని. ఏం చెప్తున్నాడు పేతురు అన్యజనులకి? యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన ద్వారా ఆయన నామాన్ని ఎవరైతే పాప క్షమాపణ పొందారో వాళ్ళే రక్షింపబడతారు అని ఇంకా ఈయన పేతురు ప్రకటించుచుండగానే 44వ వచనం నుంచి చదువుతున్నా. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతడి బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అర్థమైందా? ఆయన బోధ విన్న వారికి ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుడి వాక్యముగా విని అంగీకరించి తమ మనసులో దేవుడికి హృదయంలో స్థానం ఇస్తారో వాళ్ళందరి మీదకి ఎప్పుడైతే నీ హృదయపు తలుపులు తెరుస్తావో ఆ హృదయాల్లో దేవుడికి నీకు మధ్యన ఉన్న ఆ తలుపుల్ని తెలిసి ఆయన స్వరం విని నువ్వు అంగీకరిస్తావో పరిశుద్ధాత్ముడు దేవుడు ఆత్మస్వరూపిగా నీ హృదయ అంతరంగంలోకి వచ్చి నీ జీవితంలో ఆనందాన్ని ఇస్తాడు. ఆ అన్యజనులు చెప్పిన మాట, ఈయనే యేసుక్రీస్తే దేవుడు, ఆయన్ని మీరు నమ్ముకుంటే విశ్వాసం ద్వారా పాప క్షమాపణ పొందారనుకో దేవుడు మిమ్మల్ని రక్షిస్తారన్నప్పుడు వాళ్ళు హృదయ పూర్తిగా అంగీకరించినప్పుడు వాళ్ళ హృదయ అంతరంగంలోకి పరిశుద్ధాత్మ కుమ్మరించబడితే వాళ్ళందరూ బాప్తిసం తీసుకొని రక్షించబడినట్లుంది. ఇంత గొప్ప అద్భుతమైన పరిచర్యని పరిశుద్ధాత్మ ద్వారా పేతురు భక్తుడు చేశాడు. మొట్టమొదటిగా సువార్తను ప్రకటించాడు. సువార్తలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు, మీరు ఉన్న దుష్ట హృదయాన్ని తీసివేయండి అని చెప్పాడు. రెండోది, మీరు జీవం కలిగిన వాక్యాన్ని మాత్రమే అనుసరించదు కానీ వక్రమైన వాక్యాలు బోధల పట్టు వెళ్ళకోకుండా దేవుణ్ణి బాధ పెట్టుకోకుండా సత్యమైన వాక్యానుసారమైన ఆత్మీయ జీవితం కలిగి ఉండాలని చెప్పాడు. మూడోది, దేవుడి మాట వినండి, మనుషుల మాట కాదని చెప్పి యెహోవా దేవుడు యేసు నామమును మాత్రమే రక్షణ, ఈ ప్రపంచంలో ఏ నామాన మీకు రక్షణ లేదన్నాడు. మీరు ఆశీర్వదించబడతారని చెప్పాడు. మీరు సత్యమైన వాక్యంలో యథార్థమైన భక్తి జీవితాన్ని జీవించాలని చెప్పాడు. దేవుడి మాట మాత్రమే వినండి అని చెప్పాడు. యేసు నామాన్ని మాత్రమే మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు కలిగించినాయి అని పరిచర్యలో అత్యద్భుతంగా అతను బోధిస్తే పెంతెకోస్తు దినం నాడు 3000 మంది, తర్వాత 4వ అధ్యాయం 5వ వచనంలో ఇతన్ని స్వస్థపరిచిన తర్వాత కుంటివాడిని 5000 మంది 8000 మందిని రక్షించిన వ్యక్తిలాగా ఉన్నాడు. తను అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తు చేసినట్లుగా యేసుక్రీస్తు తన నోటి మాటతో చేస్తే ఈయన యేసు నామమును ఉచ్చరించి
కుంటివాడు 40 ఏళ్ళ నుంచి కుంటివాడైన వ్యక్తిని శృంగారం అనే దేవాలయంలో యేసు నామాన లేచి నడువని అతన్ని స్వస్థపరిచినట్లుగా ఉంటుంది. 8 ఏళ్ల నుంచి పక్షవాయువు కలిగిన అయిన ఆ వ్యక్తిని కూడా స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడని ఆ నామాన్ని జస్ట్ ఉటంకించడం మూలంగా, తన నోటితో పలకటం మూలంగా తబిత అనే స్త్రీ చనిపోతే ఆమెకు కూడా యేసు నామాన ప్రార్థన చేసి బ్రతికించిన వ్యక్తిలాగా ఉన్నాడు. అంటే ఇన్ని అత్యద్భుతమైన స్వస్థతలు చేశాడు. తర్వాత తను ప్రార్థన చేస్తూ సమరయులు వారి మీద చేతి ఉంచితే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. ఈ ఇటలీ పటాలంలో కైసరు అని వాళ్ళ ఇంటి దగ్గర వచ్చినప్పుడు అక్కడ అన్ని జనులకి వాక్యము ప్రకటిస్తాం ఇంకా అయిపోలేదు. వెంటనే ఆకాశం నుంచి వాళ్ళ హృదయాల్లో తెలుసుకున్నప్పుడు నీవు కూడా నీ హృదయ అంతరంగంలోని ఆ బండ పారిపోయిన ఆ హృదయ అంతరంగపు తలుపును తెలిస్తే దేవుడు ఆకాశం నుంచి తన ఆత్మతో కుమ్మరించి పరిశుద్ధాత్మతో నిన్ను సంధించి నీలో మొండి హృదయాన్ని తీసివేసి మెత్తటి దేవుడి హృదయాన్ని ఇచ్చి దేవుడికి లోబడేటట్లు, దేవుడికి నచ్చినట్లుగా జీవిస్తాడు. ఇలాంటి అత్యద్భుతమైన పరిచర్యని దేవుడు సంఘానికి మూల బండగా ఉంచిన పేతురు చేశాడు. పరిశుద్ధాత్మ పరిచర్యల్లో, అపోస్తల పరిచర్యల్లో పరిశుద్ధాత్మ ద్వారా పేతురు చేసిన గొప్ప పరిచర్యలను మీరు వినున్నారు. మరి మీ జీవితంలో మిమ్మల్ని మీరు ముందు శక్తిమంతులుగా చేసుకోండి. బాప్తిస్వం తీసుకునే ప్రక్రియలో దేవుణ్ణి నమ్ముకోండి. తర్వాత పరిశుద్ధాత్మని పొందుకోండి. పరిశుద్ధాత్మను పొందుకున్నాక దినము ప్రతి దినము దేవాలయంకి వెళ్తామో వాక్యము బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ సహవాసంలో ఉంటూ దేవుడి గురించి కనపడిన ప్రతి వ్యక్తికి సాక్ష్యమిస్తూ దేవుడి సువార్తని ప్రకటించండి. దేవుడి సువార్తను ప్రకటించిన తర్వాత దేవుడు తన పరిశుద్ధాత్మతో మీ ద్వారా అద్భుతాలు చేయటం మొదలు పెడతాడు. మీ ద్వారా దేవుడి కృపావరాలను కానీ, ఆత్మవరాలను కానీ, పరిశుద్ధాత్మ శక్తిని కానీ అందరికీ పంచిపెట్టడం అనేది మొదలు పెడతాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడ ఉన్నామో మనం పరిశీలించుకున్నాం. దేవుడు తన వాక్యాన్ని వినిపించాడు. ఆ వాక్యము మీ హృదయ అంతరంగంలోకి వెళ్ళి పనిచేస్తే, నిజముగా పనిచేస్తే మటుకు మీరు విధేయత చూపిస్తారు. లేదు, మేము ఆశీర్వాదం మాకు అవసరం లేదని చెప్పి ఆ అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం చివరి వచనం 26వ వచనం దగ్గరే ఆగిపోతే ఆశీర్వాదం అనేది మీ జీవితంలోనే ప్రారంభమవుతుంది. మీలో ఉన్న దుష్ట హృదయాన్ని తీసివేసి ఆయన చేత ఆశీర్వదించబడటానికి లోపడండి. అలాంటి కృపను మీకు సమృద్ధిగా అనుగ్రహించి దేవుడి సత్య మార్గంలో యథార్థంగా జీవించే బిడ్డల్లాగా ఆయన చేత ఆశీర్వాదానికి పాత్రలుగా మిమ్మల్ని తీర్చిదిద్దునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మన వెనుకల్లో ఈ వాక్యాన్ని దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్.